మరణం మనుషులందరిలో ఎక్కువ బాధకి గురి చేసే విషయం. ప్రతి మనిషి తన జీవితంలో తొందరగా రాకూడదని కోరుకునే ఒక విషయం ఏంటంటే మరణం. ఏడుస్తున్న వ్యక్తికి కూడా తెలుసు ఏదో ఒక రోజు మనం కూడా మరణిస్తామని. కానీ మనందరం ఇక్కడ చాలా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాం అనే ఒక సైకలాజికల్ థాట్లో ఉంటాం. ఎవరైతే ఈ లోకాన్ని భౌతికంగా విడిచి వెళ్ళిపోతారో కొంత టైం తర్వాత ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కానీ ఉన్న వాళ్ళ సెన్స్కి ఆ విషయం అర్థం కాదు బతికున్నప్పుడు. ఈ విషయాన్ని మైండ్లో ఎప్పుడైతే ఎవ్రీ మినిట్ మనం ఒక కాన్షియస్లో ఉంచుకుంటామో అప్పుడు ఉన్న జీవితంతో ఏం చేయాలి, వాట్ వుడ్ ఐ మేక్ అవుట్ ఆఫ్ ఇట్ అనే విషయం వైపు మీ ఎనర్జీ డైరెక్షన్ వెళ్తుంది. మరణం అనేది ఇప్పుడు మన బాడీలో వచ్చే ఏ డిసీజ్ అయినా సరే ఒక్క క్షణంలో ఇమీడియట్గా రాదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆల్కహాలు, సిగరెట్లు, షుగర్ కంటెంటు, తినే ఫుడ్లో షుగర్ కంటెంటు, సాచురేటెడ్ ఫ్యాట్స్, రిఫైన్డ్ ఆయిల్, ఇట్లాంటి ఫుడ్ తిని 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 మన బాడీలో ఉండే ఒక ఇమ్యూన్ సిస్టమ్ అనేది పోరాడి 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 కదా అది అలిసిపోయినప్పుడు బాడీలోకి డయాబెటిక్స్ అనేది ఎంటర్ అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయిల్ ఫుడ్లు, ఒక ఫ్యాట్, ఒక కొవ్వు సంబంధించిన ఫుడ్లు తినటం వల్ల మన రక్తనాళాల్లో కొవ్వు అనేది పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకి అడ్డుపడి మనకి బీపీ వస్తుంది. మనం నిద్రపోయే అలవాట్లు, మనం తీసుకునే హ్యాబిట్స్, మనం ఆలోచించే విధానం కూడా మనకి ఎలాంటి డిసీజెస్ రావాలి అని నిర్ణయిస్తాయి. కానీ 40% మనకు వచ్చే అనారోగ్యాలకి కారణం డిఎన్ఏ, జెనెటిక్స్. 60% మన చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో ఉన్నది అనే విషయం మనకు తెలిసే లోపల మనకు అనారోగ్యం వచ్చేస్తుంది. మన చేతుల్లో లేదు అనే విషయం మనకు అర్థమయ్యే రోజుకు కూడా మనకు అనారోగ్యం వచ్చేస్తుంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ అందరం పోతాం, కానీ బతికుండి ఏం చేయాలి, నేనేం చేయగలగాలి బతికుండి? ఒక చిన్న రాయి నా చేతులతో మోసుకొని 1 కిలోమీటర్ ఇక్కడి నుంచి నడిచి ఇంకో కిలోమీటర్ నడిచిన తర్వాత అక్కడ పెట్టగలనా? ఇలా ఒక 10 రాళ్ళు పెట్టి ఒక చిన్న ఇల్లు కట్టగలనా నేను? ఒక చిన్న ఇల్లు. లేదు, ఇక్కడున్న వెహికల్ని నేను ఒక 100 కిలోమీటర్లు నడిపి ఆ గమ్యానికి చేర్చగలనా? లేదు, నేను కాలి నడకతో ఏ సహాయం లేకుండా నడవగలనా? వాట్ యు విల్ డూ? ఏం చేయగలవు? బ్రతికి ఉండటం కాదు, తినటం, పడుకోవటం, లేవని బ్రతికి ఉండటం కాదు, బ్రతికి ఏం చేస్తున్నావు, ఏం చెయ్యాలి అనే దాని మీద ఉండాలి ఫోకస్. మరణం అనేది ఒక్క క్షణంలో వచ్చేది కాదు. చెప్పాలంటే మీరు 1 సెకండ్ ఏదైతే ఊపిరి తీసుకుంటున్నారో అది మీరు బలవంతంగా ఆపేస్తే అయిపోద్ది మన పని అక్కడితో. లేదు, ఎవరన్నా మన ఊపిరిని ఆపేసినా మన పని అయిపోద్ది అక్కడితో. అంటే మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు మళ్ళీ పుడుతున్నాం, శ్వాస వదిలేసేటప్పుడు మళ్ళీ చనిపోతున్నాం. అంటే దాని అర్థం ప్రతి క్షణం చావు మన బాడీలోనే ఉంది. చావు మన పుట్టుకతోనే ఇన్బిల్ట్గా వచ్చింది. అది ఏ క్షణం అయినా సరే అది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. అది ఏ క్షణంలో అయినా వస్తుంది అని అర్థం అయినప్పుడు ఈ బతుకున్న టైంతో ఏం చేయాలి? అది వచ్చే క్షణంలో ఎప్పుడైనా వస్తుంది. 28 సంవత్సరాల 3 రోజుల తర్వాత అది వస్తుంది అన్నప్పుడు అది ఎలాగో వస్తుంది. మరి 28 సంవత్సరాల 3 రోజులు దాని గురించి ఆలోచిస్తూ 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 ఎనర్జీ మొత్తాన్ని అటువైపు డైరెక్షన్కి తీసుకెళ్తావా? ఉన్న టైంని క్వాలిటీగా, క్వాంటిటీతో నువ్వు చేయగలిగిన సత్తా ఉన్నంత వరకు ఈ జీవితాన్ని జీవిస్తావా?
నేను ఎందుకు ఎప్పుడు ప్రయత్నాన్ని నమ్ముతానంటే, ప్రతి మనిషి తన ఆఖరి శ్వాస వదిలేటప్పుడు ఒక చిన్న ప్రయత్నం చేస్తాడంట. బయలాజికల్ సైన్స్ ప్రకారం ఎప్పుడైతే ఇంకా నీ శరీరం ఆ చివరి శ్వాసను కూడా తీసుకునే ఆ శక్తిని కూడా కోల్పోతుందో దాన్ని మరణం అంటారు. అంటే దాని అర్థం, నువ్వు ఒక శ్వాస తీసుకోవడానికి కూడా ఒక ప్రయత్నం కావాలి. జీవితం అంటే ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంది. ప్రయత్నించి ఓడిపోయినా గెలిచినట్టే, కానీ ప్రయత్నాన్ని విరమించి కూర్చుంటే బ్రతుకున్న ఓడిపోయినట్టే. సో మరణం అనేది జెనెటికల్గా, డిఎన్ఏ పరంగా, లేదు మనం చేసుకున్న అలవాట్ల పరంగా, ఏ రకంగా అయినా సరే శరీరానికి మరణం అనేది కన్ఫర్మ్. సో శరీరం డెఫినెట్గా ఒక లిమిటేషన్ ఉంటుంది, మైండ్కి అనేది లిమిటేషన్ ఉండదు. మైండ్ ఎప్పుడు అడ్వాన్స్మెంట్ అవుతుంది. ఎందుకంటే మనం ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుంచి హోమోసేపియన్స్ స్టేజ్ నుంచి ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ వరకు ఎవల్యూట్ అయ్యాం. ఇంకొక 200 సంవత్సరాల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం మన జీవితాల్లోకి వస్తుంది. రెగ్యులర్ మాన్యువల్గా చేసే వర్క్స్ అన్నీ తగ్గిపోతాయి. ఎందుకు అని అంటే మైండ్కి ఎప్పుడు లిమిటేషన్ లేదు. ఇట్ ఈస్ అల్టిమేట్, బికాజ్ మైండ్ ఈజ్ ఎ పవర్. బట్ బాడీ హ్యాస్ సమ్ లిమిటేషన్. బాడీకి ఉండే ఆ లిమిటేషన్ మీరు అర్థం చేసుకున్నప్పుడు సఫరింగ్ అనేది తగ్గుతుంది. ఏదైతే లిమిటెడ్ వర్షనో, ఏదైతే టెంపరరీయో, దాని మీద పర్మనెంట్ ఒపీనియన్స్ కనుక మనం ఫామ్ చేస్తే అది మనల్ని సఫర్ ఇస్తుంది మనకి. ఇది ఫిలాసఫీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. థ్యాంక్ యూ.